హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చి బేసిక్గా ఏంటంటే మనం ఏదైతే డిఎస్సి యాజ్ వెల్ యాజ్ టెట్కి సంబంధించి అదేవిధంగా గురుకుల. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ మనకు బేసిక్గా డిఎస్సి అండ్ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా గురుకుల కూడా ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం స్పెషల్గా మన యొక్క సిరీస్ని మనం స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఈ యొక్క క్లాసెస్ ఈరోజు వచ్చేసి మనము థర్డ్ క్లాస్లో నుంచి 6th లెసన్. సో బేసిక్గా 1, 2, 3, 4, 5 లెసన్స్ ఆల్రెడీ మనం 1 to 5 డిస్కస్ చేసాం. సో అవి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు మా వీడియోస్ని చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ బేసిక్గా మనం ఏంటంటే ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఎగ్జామ్లో కనిపించే కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మాత్రం మనం డిస్కస్ చేస్తాం. సో ఏంటంటే బేసిక్గా మనం టైం వేస్ట్ చేయకుండా. సో అదేవిధంగా ఏదైతే మన క్లాస్లో మనం డిస్కస్ చేస్తామో అవి మీరు టెక్స్ట్ బుక్లో తీసి చదివినా కూడా అవే క్లారిటీగా క్లియర్గా ఉంటాయి. సో మీ టైం వేస్ట్ చేయకుండా మన యొక్క క్లాసెస్లో ఉన్నటువంటి వీడియోస్ మీకు ఈజీగా అవుతాయి, రైట్. సో మీ ప్రిపరేషన్ కూడా ఈజీ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో అదేవిధంగా ఈరోజు వచ్చి బేసిక్గా మనము 2 చాప్టర్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఒకటి చాప్టర్ 6 అదేవిధంగా చాప్టర్ 7. సో ఇది ఏ క్లాస్కి సంబంధించింది? థర్డ్ క్లాస్కి సంబంధించి. ఎందుకంటే డిఎస్సి కానీ టెట్ కానీ గురుకుల కానీ బేసిక్గా మనకు వచ్చి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు, అంటే బేసిక్గా 3rd to 10th, బట్ దాని ఎక్స్టెన్షన్ అనేది మనము ఇంటర్మీడియట్ వరకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన క్లాస్లో మనం 2 చాప్టర్స్ని డిస్కస్ చేస్తాం. సో బేసిక్గా ఎందుకు 2 చాప్టర్స్ని డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ ఏవైతే మీరు చదివినా కూడా మెయిన్గా వచ్చేటువంటి ఈ కాన్సెప్ట్స్ తప్ప మనకి ఎలాంటి కాన్సెప్ట్స్ రావు అనమాట. సో దాన్ని చాలా సింప్లిఫై చేసి చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యే మెథడ్లో నేను ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది. సో టైం వేస్ట్ చేయకుండా పేపర్స్ అన్ని ఫిల్టరైజేషన్ చేసి మీకు వితౌట్ టైం వేస్ట్ నేను క్లియర్గా ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది. సో ఒకటి 6th లెసన్ అదేవిధంగా 7th లెసన్. సో ఇంతే అనమాట. సో ఈ కాన్సెప్ట్ని ఏమున్నాయి, మరి ఈ కాన్సెప్ట్ని ఎంత ఈజీగా మనం డిస్కస్ చేస్తామనేది ఈ వీడియోలో ఈ యొక్క స్పెషాలిటీ అనమాట, రైట్. సో బేసిక్గా చూసినట్టయితే మీకు ఈ చాప్టర్ నెంబర్ 6 వచ్చేసి బాండింగ్ విత్ లీవ్స్. ఓకే, చాప్టర్ నేమ్ వచ్చి బాండింగ్ విత్ లీవ్స్. సో స్పెసిఫైగా ఈ యొక్క చాప్టర్లో మనకు లీవ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారనేది మనకు తెలియదు, బట్ అక్కడ ఓవరాల్గా చూసినట్టయితే ఈ యొక్క లెసన్లో మనకు ఇక్కడ బేసిక్గా ఈ యొక్క 3 ఎలిమెంట్స్ అనేది లీఫ్ గురించి ఉంది. ఓకే, సో ఫస్ట్ చూసినట్టయితే న్యూ లీవ్స్ అనమాట. ఎప్పుడైతే ఒక కొత్త లీఫ్ పుడుతుందో స్టార్ట్ అవుతుందో అది ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్ ఫార్మేషన్లో ఉంటుంది అని అక్కడ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఆల్మండ్, అదేవిధంగా మనకు వచ్చేసి మ్యాంగో లీవ్స్. ఎప్పుడైతే అవి యంగ్గా ఉంటాయో, లీవ్స్ అనేవి స్టార్టింగ్లో ఉంటాయో పెరిగేటప్పుడు, సో దాని యొక్క కలర్ వచ్చేసి మనకు మ్యారూన్ కలర్లో ఉంటాయని క్లియర్గా, అంటే ఇక్కడ రెడ్గా ఉండొచ్చు, లైట్ మ్యారూన్ కలర్లో కూడా అవి ఉండొచ్చు అని మనకు ఒక సెంటెన్స్ ద్వారా ఈ యొక్క పర్టికులర్ టాపిక్ ద్వారా తెలుస్తుంది, రైట్. అదేవిధంగా మనకి ఇంకో లీఫ్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అది వచ్చేసి మనకు ఓల్డ్ లీఫ్. ఒకవేళ లీఫ్ అనేది కొంచెం ఓల్డ్ అవుతే అదే కలర్లో ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అది గ్రీన్ కలర్లోకి మారుతుంది, రైట్. సో ఫస్ట్ది మనం రెడ్ కలర్ చూసాం, సెకండ్ది మనం గ్రీన్ కలర్ చూసాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఒకవేళ లీఫ్ అనేది పడిపోతే ఫాల్ లీఫ్ అనేది పెరిగి పెద్దదై అది ఎండిపోతే, రైట్, అది కింద ఎండిపోయిన తర్వాత కింద పడిపోయినప్పుడు ఏ కలర్లో ఉంటుంది? అది ఎల్లో కలర్లో ఉంటుంది, రైట్. సో మనకు రెడ్ కలరు, గ్రీన్ కలరు, ఎల్లో కలర్గా లీఫ్ అనేది మారుతుంది. ఓకే, సో న్యూ లీఫ్ వచ్చినప్పుడు రెడ్ కలర్, ఓల్డ్ లీఫ్ అయినప్పుడు గ్రీన్ కలర్, అండ్ ఫాల్ లీఫ్ వచ్చినప్పుడు మనకు ఎల్లో కలర్గా మారుతుంది. సో కలర్స్ అంటే లీవ్స్, ఎస్పెషల్లీ ఈ చాప్టర్ బాండింగ్ విత్ లీవ్స్ కాబట్టి ఇక్కడ లీవ్స్ యొక్క కలర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి ఈ టాపిక్లో అంటే ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఒకవేళ మనము జనరల్గా చూసినట్టయితే ఎప్పుడైతే లీవ్స్ అనేవి రాలిపోతాయో పడిపోయినప్పుడు దాన్ని ఏం చేయాలి? నార్మల్గా అయితే మనము 2 things చేస్తారు పీపుల్. ఓకే, పబ్లిక్ ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి
కాల్చడం జరుగుతుంది. ఓకే, పడిపోయిన లీవ్స్ని తీసుకొని దగ్గరకు వచ్చి కాల్చడం జరుగుతుంది. అది కాల్వడం జరిగితే ఏమవుతుంది, స్మోక్ అనేది బయటికి వస్తుంది. ఓకే, సో మనం లీవ్స్ అన్ని తీసుకొచ్చి దగ్గర చేసి కలెక్ట్ చేసి రాలిపోయిన లీవ్స్ అయితే ఏవే ఎల్లో కలర్లో ట్రాన్స్ఫార్మ్ అయినాయో ఆ లీవ్స్ ఆలిపోయిన తర్వాత అంటే ఎండిపోయిన తర్వాత దాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి కాల్చేస్తారు. కాల్వడం వల్ల ఏం జరుగుతుంది, మనకు హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. ఓకే, సో హెల్త్ ఇష్యూస్ అని వస్తాయి. రైట్, ద స్మోక్ దట్ కమ్స్ అవుట్ డ్యూ టు ద బర్నింగ్ ఆఫ్ ద లీఫ్ ఫాల్స్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్. ఓకే, ఇంకొక సెంటెన్స్, అసలు ఏం చేయాలి జనరల్గా అయితే మనం ఏం చేయాలి, కాల్చకుండా దాని ఇన్స్టెడ్ ఆఫ్ బర్నింగ్ కాల్చకుండా ఆ పడిపోయిన లీవ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కానీ మనం డంప్ చేయగలిగితే ఒక దగ్గర తీసుకొచ్చి ఓకే ఒక చిన్న హోల్ని మనం తయారు చేసి ఆ హోల్లో కంపోజ్డ్ హోల్ని తీసి ఆ హోల్లో దాన్ని డంప్ చేసేసి అంటే వేసేసి దాన్ని అక్కడికి మూవ్ చేస్తే అదేమవుతుంది, మనకు డీకంపోజ్ అయిపోయి అవి చెట్లకు ఒక మంచి లిక్విడ్గా ఫామ్ అయ్యి అవి న్యూట్రియంట్స్ని క్రియేట్ చేస్తుంది. సో చెట్లు పెరగడానికి స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో అందుకే చెట్ల యొక్క లీవ్స్ పడిపోయిన తర్వాత రైట్ దాన్ని కాల్చొద్దు. రైట్, ఏంటంటే అని చెప్తుంది, కాల్చొద్దు అని చెప్తుంది. కాల్చకపోతే నేచర్ని ప్రొటెక్ట్ చేసినటువంటి మనము నేచర్ని బెటర్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. రైట్, సో అందుకే ఇక్కడ సెంటెన్స్ మరొకసారి చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ బర్నింగ్ ద ఫాల్ ఆఫ్ ద లీవ్స్ షుడ్ బి డంప్డ్ ఇన్ టు ఏ కాంపోస్ట్ పిట్ అండ్ డోంట్ బర్న్ దెమ్. ఓకే, సో మనం ఓవరాల్గా ఈ యొక్క టాపిక్లో అంటే ఈ యొక్క చాప్టర్లో మనం నేర్చుకుంది ఏంటంటే డిఫరెంట్ లీవ్స్ కలర్స్ని చూసాం. రైట్, అదేవిధంగా సో పడిపోయినటువంటి లీవ్స్ని దాన్ని కాల్చకుండా ఒక దగ్గర తీసుకొచ్చి రైట్ దాన్ని హోల్లో డంప్ చేసేసి దాన్ని పూడ్ చేస్తే సో మనకు హెల్త్ పరంగా మనకు హెల్త్ కాపాడిన వాళ్ళం, మన హెల్త్ కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అదేవిధంగా నేచర్ని కూడా కాపాడినటువంటి వాళ్ళం అవుతామని ఈ యొక్క చాప్టర్ అనేది మనకు చెప్తుంది. రైట్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ అంటే సెవెంత్ చాప్టర్ చూసినట్టయితే మనకు చాప్టర్ నెంబర్ 7 ఓకే, ది ఫుడ్ వి ఈట్. ఓకే, జనరల్గా ఇది చిన్న పిల్లలకి సంబంధించింది, 3rd క్లాస్కి సంబంధించింది. ఓవరాల్గా నేను డైరెక్ట్గా రాస్తూ కూడా నేను చెప్పొచ్చు, బట్ అది టైం ఎక్కువ అవుతుంది, అదేవిధంగా వీడియో అనేది లెంతీ అవుతుందనే ఉద్దేశంతోనే ఆల్రెడీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని నేను బోర్డు పైన రాయడం జరిగింది. సో మీకు చూడడానికి ఈజీ ఉంటుంది, రాసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అనమాట. సో ఇది 3rd క్లాస్కి సంబంధించింది కాబట్టి ఓకే, చాప్టర్ నెంబర్ 7 ద ఫుడ్ వి ఈట్. రైట్, సో అక్కడ చూసినట్టే ఇక్కడ పొరిడ్. ఓకే, పొరిజ్ అంటే ఏంటి, నార్మల్గా అంబలి. రైట్, సో అంబలి అని అర్థం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మీరు కార్న్ కాబ్ కంకు అని కొన్ని చోట్లలో అంటారు. అదేవిధంగా మనకు మక్క బుట్ట అని కూడా కొన్ని ప్లేసెస్లో అంటారు. ఓకే, సో అదేవిధంగా రైస్ని అండ్ దాల్ని ఏం చేస్తాం మనం, జనరల్గా రైస్ని దాల్ని బాయిల్ చేస్తాం. సో మనకు సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఇవి 3rd క్లాస్కి సంబంధించింది కాబట్టి సో అడగొచ్చేమో, చెప్పలేము, అడుగుతారా అడగరో కూడా తెలియదు. సో మేబీ టెస్టింగ్ చేయొచ్చేమో, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆ విధంగా కూడా ఇచ్చే అవకాశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఓకే, సో బజ్జీ అండ్ సమోసా దాన్ని ఏం చేస్తాం మనము ఓవరాల్గా చూసినట్టయితే ఫ్రైడ్ ఇన్ ఆయిల్ జనరల్లీ. సో ఫ్రైడ్ ఇన్ ఆయిల్లో మనం ఫ్రై చేస్తాం. ఓకే, చపాతీ అండ్ మీట్ రోస్టెడ్ ఆన్ కోల్ కాల్స్తాం. ఓకే, నెక్స్ట్ ఇడ్లీని మనం స్టీమ్ చేస్తాం. అదేవిధంగా మనము పికిల్స్ చూసినట్టయితే రైతా అంటే ఏంటి, పెరుగు పచ్చడి. ఓకే, పెరుగుని పచ్చడి అంటే అందులో టమాటాలు కానీ ఉల్లిగడ్డలు కానీ అదేవిధంగా మనము కొత్తిమీర కానీ వేసి సో దాన్ని రైతా అంటాం, పెరుగు పచ్చడి అంటారు కొన్ని ప్లేసెస్లో. రైట్, ఓవరాల్గా మనం రెస్టారెంట్స్లో వెళ్ళినట్టయితే ఇలాంటి రైతా మనకు బిర్యానీతో పాటు ఇస్తారు. ఓకే, దాని అదేవిధంగా వితౌట్ హీటింగ్ అంటే దాన్ని హీట్ చేయం మనం. ఓకే, ఎలా తింటాం మరి, దాన్ని
ఓకే, న్యాచురల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక కలిపి చేస్తాం. సో మీకు తెలుసు పికిల్స్ ఎలా విధంగా చేస్తారు. సో కాల్చరు, అదేవిధంగా దాన్ని రోస్ట్ చేయరు, బాయిల్ చేయరు, ఓకే, ఫ్రై చేయరు, స్టీమ్ కూడా చేయరు. న్యాచురల్గా సో రాగా మనం తయారు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ రైతా కూడా అదేవిధంగా వేస్తాం అనమాట. సో ఇది బేసిక్గా మనకు 6th and 7th చాప్టర్కి సంబంధించింది. ఓకే, చాలా సింపుల్గా వీడియోస్ని మీరు నంబర్ ఆఫ్ టైం చూడొచ్చు, రివిజన్ చేయొచ్చు. ఓకే, సో 3rd క్లాస్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి ఈ యొక్క క్లాస్ అనమాట. సో 6th and 7th లెసన్స్ 2 చాప్టర్స్ని మనం ఒకే వీడియోలో మనం కంపేర్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చేస్తే సపరేట్గా లెంతీ అవుతుంది. సో స్మార్ట్గా ఒకటే వీడియోలో 2 చాప్టర్స్ని ఒక దగ్గర పెట్టి కంపేర్ చేసేసి మీకు ఈ విధంగా ఈజీ ఫార్మేట్లో, సో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదే టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, గురుకులకి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ యొక్క డిఎస్సి అండ్ టెట్ సిరీస్ని మీరు మా ప్లేలిస్ట్లో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.